ఫస్ట్ లెసన్ రాయండి సార్. వన్ ఈజ్ లొకేషన్ అండ్ సైజ్ అని రాయండి. లొకేషన్ అండ్ సైజ్, లొకేషన్ అండ్ సైజ్. దీన్ని మనం ఏమంటున్నామంటే ఉనికి మరియు పరిమాణం అంటున్నామమ్మా. ఏమంటున్నాం మనం? ఉనికి మరియు పరిమాణం, లొకేషన్ అండ్ సైజ్. ఓకేనమ్మా? ఉనికి మరియు పరిమాణం. ఓకేనా? లొకేషన్ అండ్ సైజ్ అంటే ఉనికి మరియు పరిమాణం అంటున్నాం. సరే, బేసికల్గా ఒక మాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కషన్ చేయాలంటే, వన్ ఈజ్ లొకేషన్ పరంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం రాసుకోవాలంటే ఉనికిని బట్టి ఎక్కడ ఉన్నాం అనేది తెలియాలి. ఉనికిని బట్టి భారతదేశం వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్ అకార్డింగ్ టు లొకేషన్. ఉనికిని బట్టి భారతదేశం ఏషియన్ కాంటినెంట్కి దక్షిణ భాగంలో ఉంటుంది సార్. ఏషియన్ కాంటినెంట్ ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది. ఏషియన్ కాంటినెంట్ అనేది ఎలాంటిది? ఆసియా ఖండం అంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. Sir, continent, how many continents are there? 7 continents, you know very well. Asia, Africa, North America, South America, Europe, Australia and Antarctica. How many continents are there? 7 continents. ఈ 7 continentsలో ఇండియా అనేది ఎక్కడ ఉంది సార్ అంటే వీఆర్ లొకేటెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. మరి నార్త్లో ఉన్నామా, సౌత్లో ఉన్నామా, ఈస్ట్లో ఉన్నామా, వెస్ట్లో ఉన్నామంటే వీఆర్ లొకేటెడ్ ఇన్ సౌత్ ఏషియా. అంటే మనం ఏషియన్ కాంటినెంట్కి దక్షిణ భాగంలో ఉన్నామన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. సదర్న్ పార్ట్లో ఉన్నాం. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ సార్? ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్. ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉన్నాము. ఆసియా ఖండం అనేది ఎలాంటిది సార్ అంటే, ఇక్కడ చూడండి సార్, ఒక చిన్న పాయింట్ తెలియాలి మనకు. ఏషియన్ కాంటినెంట్ అనేది, ఏషియన్ కాంటినెంట్ ఈజ్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ సార్. అతిపెద్ద కాంటినెంట్ ఇది. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. వైశాల్య రీత్యా అతిపెద్ద ఖండం ఏది సార్ అంటే ఆసియా ఖండం. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో వైశాల్య రీత్యా అతిపెద్ద ఖండం ఏది? ఆసియా ఖండం అనేది అతిపెద్ద ఖండం సార్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. ఓకేనమ్మా? వైశాల్య రీత్యా అతిపెద్ద ఖండం ఏదంటే ఏషియన్ కాంటినెంట్. ఎస్. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ఏషియన్ కాంటినెంట్ని ఏమంటారంటే మౌంటైన్ కాంటినెంట్, పర్వతాల ఖండం అంటారు. ఏమంటారండి దీన్ని? పర్వతాల ఖండం, మౌంటైన్ కాంటినెంట్ అని పిలవడం జరుగుతుంది. మరి ఏషియన్ కాంటినెంట్ ఏమని పిలుస్తారండి? పర్వతాల ఖండం, మౌంటైన్ కాంటినెంట్ అని పిలవడం జరుగుతుంది. మౌంటైన్ కాంటినెంట్. ఈ క్వశ్చన్ చూడండి సార్, మీకు నేను ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీకు గతంలో అడిగిన విధానం కూడా మీకు నేను చెప్తున్నాను చూడండి. పర్వతాల ఖండం, మౌంటైన్ కాంటినెంట్ అని ఏ ఖండాన్ని పిలుస్తారని గతంలో ఎక్కడ అడిగారంటే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. గ్రూప్ 2లో అడిగారు, ఏ ఖండాన్ని పర్వతాల ఖండం, మౌంటైన్ కాంటినెంట్ అంటారని క్వశ్చన్ అడిగారు. సరే, ఏంటి సార్ ఏ ఖండాన్ని పిలుస్తారు మరి? మౌంటైన్ కాంటినెంట్ అని దేన్ని పిలుస్తారంటే ఏషియన్ కాంటినెంట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ మౌంటైన్ కాంటినెంట్. పర్వతాల ఖండం అంటారు. ఇది మనకు గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో అడిగిన విధానం. ఇది పర్వతాల ఖండం, మౌంటైన్ కాంటినెంట్, పర్వతాల ఖండం అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇంకొక విషయం ఏంటంటే, మరి ఉనికిని బట్టి మన పరిస్థితి ఏంటి? ఇండియాకి సంబంధించిన విషయం ఏంటి అంటే, ఇండియాకి సంబంధించి మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడైనా మీకు క్వశ్చన్స్ అడిగే విధానం ఎలా ఉంటుందంటే అక్షాంశాలు, రేఖాంశాలు అంటారు. లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ విన్నారా పేరు ఎప్పుడన్నా? లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ విన్నారా మాస్టర్స్? కాబట్టి భారతదేశం వచ్చేసి ఉనికిని బట్టి ఎక్కడుందో ఒకసారి చూడండి. ఓకే, మీరు ఇలా వేసుకోవాలమ్మా. అక్షాంశాలు అంటున్నాం. వన్ ఈజ్ అక్షాంశాల పరంగా భారతదేశం. రేపు మీ క్వశ్చన్ ఇదే అడుగుతాడు, అక్షాంశాల పరంగా భారతదేశం ఎక్కడుంది అంటాడు. అసలు మీరు హెడ్డింగ్ ఏమి వేసుకోవాలంటే అక్షాంశాలు అని రాసుకోండి సార్. ఇక్కడ ఒక చిన్న టేబుల్ రాసుకోండి. అక్షాంశాలు, లాటిట్యూడ్స్ అంటున్నాం. అక్షాంశాలు, లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అంటే అక్షాంశాలు అంటున్నాం. ఇద్దరు ఉన్నారు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం, నేను చెప్తానండి. లాటిట్యూడ్స్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్. ఓకే, లిజన్. లొకేషన్. యు ఆర్ కమింగ్ ఫ్రమ్ ఏపీ. విచ్ లొకేషన్? ఏపీ, ఒంగోలు. ఎస్. ఓకే. యాజ్ పర్ లొకేషన్ అండ్ సైజ్ వచ్చేసి ఇండియా ఈజ్ లొకేటెడ్ ఇన్ ఏషియన్ కాంటినెంట్. వేర్ ఇట్ ఈస్ పర్టికులర్లీ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్? ఇట్ ఈస్ లొకేటెడ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఏషియన్ కాంటినెంట్.
ఏషియన్ కాంటినెంట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. అంటే వైశాల్య రీత్యా అతి పెద్ద ఖండం. ఓకేనా, క్లియర్? ఇట్ ఈస్ ద లార్జెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా. నెక్స్ట్ వన్, విచ్ కాంటినెంట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ మౌంటైన్ కాంటినెంట్? ప్రీవియస్ క్వశ్చన్ ఇన్ గ్రూప్ ఎగ్జామినేషన్. ఏషియన్ కాంటినెంట్ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ మౌంటైన్ కాంటినెంట్, పర్వతాల ఖండం అంటారు. మరి అకార్డింగ్ టు లాటిట్యూడ్స్, యాజ్ పర్ లాటిట్యూడ్స్ వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. లాటిట్యూడ్స్ అంటే లాటిట్యూడ్, మరి లాటిట్యూడ్ ఈజ్ నథింగ్ బట్ లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ హారిజంటల్ లైన్స్. లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ హారిజంటల్ లైన్స్. హారిజంటల్ అంటే ఏంటి? సమాంతర రేఖలు. హారిజంటల్ లైన్స్. లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ హారిజంటల్ లైన్స్. లిసన్, these are parallel lines. Yes or no, master? These are parallel lines. It is a globe. Parallel lines are known as latitudes. Parallel lines are known as latitudes. Parallel lines or horizontal lines అంటే సమాంతర రేఖలు అంటారు. parallel lines, horizontal lines. Next one, latitudes are very useful for temperature coordination. Temperature coordination. What is the useful of latitudes? Latitudes are very useful for temperature coordination. అంటే ఉష్ణోగ్రత తారతమ్యాన్ని గుర్తించడానికి యూజ్ అవుతాయి. What is the useful of latitudes? Latitudes are very useful for temperature coordination. అంటే ఉష్ణోగ్రత how much temperature recorded here, how much temperature recorded there only, అక్కడెంత ఇక్కడెంత అనేది మనకు ఎలా తెలుస్తుంది అంటే how to find out అంటే due to latitudes. Latitudes are very helpful for temperature coordination. Temperature coordination అంటే ఉష్ణోగ్రత తారతమ్యాన్ని గుర్తించడానికి యూజ్ అవుతాయి. These are very useful for temperature coordination. Okay, next one. Sir, what are latitudes అంటారు? ఇమ్మీడియట్గా మీరు ఏం చేయాలంటే ఇలా వేసుకోవాలి. సరే, ఇది గ్లోబ్ అంటే ఎర్త్ లుక్స్ లైక్ ఏ, వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ఎర్త్ సార్? గ్లోబ్ వచ్చేసి స్పెరికల్ షేప్, గోళాకారంగా ఉంటుంది అని అంటుంటాం. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ద ఎర్త్ అంటే ద షేప్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ స్పెరికల్ మీన్స్ గోళాకారంగా ఉండటం. దీని మీద ఏం చేశారు సార్ అంటే కొన్ని లైన్స్ గీశారు. దీస్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ హారిజంటల్ లైన్స్. ఓకే, లిసన్ ఇట్. These are parallel lines or horizontal lines. These are called as latitudes. Latitudes అంటే భూగోళంపై సమాంతరంగా అడ్డంగా గీయబడిన రేఖలనే అక్షాంశాలు latitudes అంటారు. Latitudes are parallel lines or horizontal lines. These are very helpful for temperature coordination. ఓకేనా, క్లియర్? తెలుగు వాళ్ళకి అర్థమైపోయింది, ఇంగ్లీష్ వాళ్ళకి అర్థమైపోయింది. క్లియర్? మరి వాట్ ఆర్ latitudes సార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఈజ్ 0 degree equator, one is 0 degree equator. దీన్ని భూమధ్య రేఖ అని కూడా అంటుంటారు సార్. 0 degree equator భూమధ్య రేఖ. నెక్స్ట్ వన్ 23.5 degree north latitude. 23.5 degree north latitude is known as Tropic of Cancer. Tropic of Cancer, కర్కట రేఖ అంటారు సార్ తెలుగులో దీన్ని. 23.5 డిగ్రీ ఉత్తర అక్షాంశ రేఖను ఏమంటారంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. నెక్స్ట్ వన్ 66.5 degree నార్త్ లాటిట్యూడ్. నార్త్ లాటిట్యూడ్ ఈజ్ నోన్ యాజ్ ఆర్కిటిక్ సర్కిల్. నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ ఏ 90 degrees నార్త్ పోల్, ఉత్తర ధ్రువం. నెక్స్ట్ వన్ హియర్ ఇట్ ఈస్ ఏ 23.5 degree south latitude is known as Tropic of Capricorn. Next one 66.5 degree south latitude Antarctic circle. Antarctic వలయం అంటారు, Antarctic circle. Next one it is a 90 degrees south pole, SP. 90 degrees south pole. ఇది మీరు ఖచ్చితంగా వేసుకుంటేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎస్, ఓకే. వన్ ఈజ్ 0 degree equator.
నెక్స్ట్ వన్ 23.5 degree నార్త్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ కర్కట రేఖ, 66.5 degree నార్త్ లాటిట్యూడ్ ఆర్కిటిక్ సర్కిల్, 90 degrees నార్త్ పోల్, 23.5 degree సౌత్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. నెక్స్ట్ వన్ 66.5 degree సౌత్ లాటిట్యూడ్ అంటార్కిటిక్ సర్కిల్, 90 degrees సౌత్ పోల్ దక్షిణ ధ్రువం అంటారు. ఎస్పీ అంటే ఏంటి సార్? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదు. ఎస్పీ అంటే ఏంటమ్మా? సౌత్ పోల్ దక్షిణ ధ్రువం, నార్త్ పోల్ అంటే ఉత్తర ధ్రువం. ఓకేనా? దీస్ ఆర్ లాటిట్యూడ్స్. లాటిట్యూడ్స్ అనేవి సార్ వాస్తవానికి మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి, అందరు కూడా ఒక్కసారి వినండి, లిజన్ ఇట్. బేసికల్గా ఏంటి సార్ అంటే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ అని నిజంగా లేవు. దీస్ ఆర్ నాట్ ఒరిజినల్ లైన్స్, దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. మాస్టర్ అర్థమవుతుందా మీకు? దీస్ ఆర్ నాట్ ఒరిజినల్ లైన్స్, దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఊహాజనితమైన ఫర్ ద కన్వీనియన్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్. మన సౌకర్యం కోసం, మన ఉపయోగం కోసం మనం ఏం చేసామంటే ఇవి తయారు చేసుకున్నాం, కానీ ఇవి రియల్గా లేవు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ నాట్ ఒరిజినల్ లైన్స్, దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్. ఓకేనా మాస్టర్? దీస్ ఆర్ ఇమాజినరీ లైన్స్, ఊహాజనితమైనవి, నిజంగా లేవు ఇవి. ఎందుకు యూజ్ అవుతాయి సార్ అంటే లాటిట్యూడ్స్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ టెంపరేచర్ కోఆర్డినేషన్, ఉష్ణోగ్రత తారతమ్యాన్ని గుర్తించడానికి. వాట్ ఆర్ లాటిట్యూడ్స్? లాటిట్యూడ్స్ ఆర్ దే ఆర్ 1 0 degree ఈక్వేటర్, 23.5 degree సౌత్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మకర రేఖ, 66.5 degree సౌత్ లాటిట్యూడ్ అంటార్కిటిక్ సర్కిల్, 23.5 degree నార్త్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, 66.5 degree నార్త్ ఆర్కిటిక్ సర్కిల్, 90 degrees నార్త్ పోల్, 90 degrees సౌత్ పోల్. ఇలా ఉన్నాయి. ఇది మీరందరూ కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు యూజ్ అవుతాయంటే ఉష్ణోగ్రత ఎక్కడ ఎంత ఉంటుంది అని చెప్పడానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 0 degree ఈక్వేటర్ ఉందనుకోండి. 0 degree ఈక్వేటర్లో ఎలా ఉంటుంది సార్ అంటే హై టెంపరేచర్, ఇట్ రిసీవ్స్ హై టెంపరేచర్, అధిక ఉష్ణోగ్రత ఉంటుంది. హై టెంపరేచర్ అండ్ ఆల్సో హెవీ రెయిన్ఫాల్ అక్కర్స్ అట్ 0 degree ఈక్వేటర్. భూమధ్య రేఖ వద్ద ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది, వర్షపాతం కూడా ఎక్కువగా ఉంటుంది. జనరల్లీ ఇట్ రిసీవ్స్ హై టెంపరేచర్ యాజ్ వెల్ యాజ్ హెవీ రెయిన్ఫాల్. దట్ ఈస్ 0 degree ఈక్వేటర్. నెక్స్ట్ వన్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. One is 0 degree ఈక్వేటర్ నార్త్ పార్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇన్ సదరన్ పార్ట్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, కర్కట రేఖ మకర రేఖ. ఈ రెండు ప్లేసులు ఎలా ఉంటుంది సార్ అంటే హై టెంపరేచర్ అండ్ లో రెయిన్ఫాల్, హై టెంపరేచర్ అండ్ లో రెయిన్ఫాల్. అక్కడ ఎలా ఉంది మా హై టెంపరేచర్ అండ్ హెవీ రెయిన్ఫాల్. ఇది అందుకని మనం ఏర్పాటు చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఆర్కిటిక్ సర్కిల్, అంటార్కిటిక్ సర్కిల్, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇక్కడ ఎలా ఉంటుంది సార్ అంటే జనరలీ ఎక్స్క్లూజివ్లీ కోల్డ్, ఎక్స్క్లూజివ్లీ కోల్డ్, పూర్తిగా చల్లగా ఉంటుంది. జనరల్ ఇట్ ఈస్ కవర్డ్ విత్ ఐస్ షీట్స్, అంటే మంచు గడ్డల చేత కప్పబడి ఉంటుంది. కాబట్టి ఆర్కిటిక్ సర్కిల్ కానీ, అంటార్కిటిక్ సర్కిల్ కానీ, నార్త్ పోల్ కానీ, సౌత్ పోల్ కానీ ఎలా ఉంటుంది సార్ అంటే ఫుల్ కవర్డ్ విత్ ఐస్ షీట్స్ ఆర్ ఐస్ షీట్స్, ఐస్ బర్గ్స్, అంటే మంచుతో కప్పబడిన ప్రాంతం. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ కోల్డ్, అంటే పూర్తిగా శీతల ప్రాంతం. ఓకేనమ్మా, క్లియర్? అందువల్లే అక్షాంశాలు ఎందుకు యూజ్ అవుతాయంటే నేనేమన్నానంటే టెంపరేచర్ కోఆర్డినేషన్ అన్నాను. ఓకే సార్, అర్థమైందా సార్? అండర్స్టూడ్? అర్థం కాకుండా అడగాలమ్మా. అర్థమైందమ్మా? ఎస్. మీరే ఏంటి, వాట్ ఈస్ యువర్ క్వాలిఫికేషన్? ఎస్, మీ యువర్స్ బిఎస్సి, బిఎస్సి ఎంపీసీ. ఓకే ఓకే, లాస్ట్ అయినా అందరూ అదే. అరే బీకామ్, ఎంఎస్సి ఏది మా సబ్జెక్టు? బయోకెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. బీకామ్. మీరుమా? 10th. అరే దేనికోసమ్మా? ఓకే, ఎస్, ఓకే ఓకే. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు మీకు నేనేమంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 degree ఈక్వేటర్, ఇక్కడ చూడండి సార్, వెరీ 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 ఇంపార్టెంట్. 0 degree ఈక్వేటర్ నార్త్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ నార్త్ హెమిస్పియర్, NHS. నెక్స్ట్ వన్ 0 degree ఈక్వేటర్ సదరన్ పార్ట్ ఈజ్ నోన్ యాజ్ SHS, సదరన్ హెమిస్పియర్ అంటారు. SHS అండ్ NHS అంటే ఏంటి సార్ అంటారు. ఈ 0, ద గ్లోబ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్ బై ద 0 degree ఈక్వేటర్.
The globe is divided into two equal parts by the 0-degree equator. The 0-degree equator north part is known as north hemisphere. North అంటే ఉత్తరం. హెమి అంటే ఏంటి సార్ అంటే హెమి ఈజ్ నథింగ్ బట్ సెమీ ఆఫ్. సెమీ ఆఫ్ అని అర్థం. సగభాగం సెమీ ఆఫ్ అంటారు. హెమి ఆర్ సెమీ ఆర్ ఆఫ్ అని సగభాగం, ఉత్తర సగభాగం. సదర్న్ హెమిస్ఫియర్ అంటే దక్షిణ అర్ధగోళం అంటారు. దీన్ని తెలుగులో ఏమంటారంటే దీన్నేమో ఉత్తర అర్ధగోళం, దీన్నేమో దక్షిణ అర్ధగోళం హెమిస్ఫియర్ అంటారు. మరి మనం ఎక్కడున్నాం సార్ అంటారు. వేర్ ఇట్ ఈజ్ లొకేటెడ్ అకార్డింగ్ టు లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్. అక్షాంశాల పరంగా భారతదేశం ఎక్కడుంది? ఇక్కడ మీరు ఒక చిన్న పాయింట్ ఏంటి సార్ అంటే యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్, లాటిట్యూడినల్ యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ అంటున్నాం. అక్షాంశాల పరంగా భారతదేశం యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్, అక్షాంశాల పరంగా భారతదేశం అన్నప్పుడు ఇండియా ఈజ్ లొకేటెడ్ అట్ where it is located sir? It is located in where it is located? Is located in north hemisphere. అవునా కదా సార్? చూడండి ఒక్కసారి అబ్జర్వ్ చేయండి ప్లీజ్. 0-degree equator north part is known as north hemisphere. India where it is located? India is located in north hemisphere, ఉత్తరార్ధగోళంలో ఉన్నాము. కాబట్టి ఇండియా is as per latitudinal expansion, India is located at north hemisphere, ఉత్తరార్ధగోళంలో ఉన్నాము. వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. నార్త్ హెమిస్ఫియర్, ఉత్తరార్ధగోళంలో ఉన్నాం సార్. అర్థమైందా మీకు? ఎక్కడున్నది ఇండియా అంటే నార్త్ హెమిస్ఫియర్లో. అక్కడ మీకు క్లియర్గా గ్లోబ్లో కనిపిస్తుంది. వెరీ క్లియర్గా మనము అర్థం చేసుకోవచ్చు. అది నార్త్ హెమిస్ఫియర్లో ఉన్నాం. యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ ఇండియా ఈజ్ లొకేటెడ్ అట్ నార్త్ హెమిస్ఫియర్. ఓకేనమ్మా? క్లియర్? మీకు క్వశ్చన్ అడిగేది ఇదే అడుగుతాడు. యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ అట్ నార్త్ హెమిస్ఫియర్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ వెస్టర్న్ హెమిస్ఫియర్, థర్డ్ ఆప్షన్ సదర్న్ హెమిస్ఫియర్, ఇలా రకరకాలుగా అడుగుతాడు. కాబట్టి మీరు ఏం ఆన్సర్ చేయాలంటే నార్త్ హెమిస్ఫియర్. ఇట్ ఈస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ నార్త్ హెమిస్ఫియర్ యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్. అక్షాంశాల పరంగా భారతదేశం ఉత్తరార్ధగోళంలో ఉంది. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, క్లియర్? ఎస్. ఈయన మీకు మ్యాప్ చూస్తేనే టక్కన అర్థమైపోతుంది ఏంటి అనేది. ఓకేనమ్మా? క్లియర్. ఇంకొకటి ఏంటి సార్ అంటే నెక్స్ట్ వన్ ఈజ్ మరి ఇండియా వచ్చేసి ఎలా విస్తరించి ఉంది అన్నప్పుడు భారతదేశం వచ్చేసి లాటిట్యూడినల్ పరంగా అన్నప్పుడు 80 degrees 4 minutes to 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్. సార్ మనం ఇందాకనే అనుకున్నాం కదా లాటిట్యూడ్స్ పరంగా ఇండియా అనేది ఎక్కడుంది అంటే ఉత్తరార్ధగోళంలో ఉందని. మరి ఏ లాటిట్యూడ్స్ మీద ఉందంటే ఇట్ లైస్ బిట్వీన్ 80 degrees 4 minutes to 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్. వెరీ 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 ఇంపార్టెంట్. యాజ్ పర్ లాటిట్యూడినల్ ఎక్స్పాన్షన్ ఇండియా ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ నార్త్ హెమిస్ఫియర్. It lies between, as per latitudinal, it lies between 80 degrees 4 minutes to 37 degrees 6 minutes north latitudes. 80 degrees 4 minutes to 37 degrees 6 minutes north latitudes. ఇప్పుడు ఆయన ఒంగోలు ఆయన అంటాడు, సార్ ప్రూవ్ ఇట్ సార్ అంటాడు. సార్ రుజువు చేయి సార్, ఊరికి నువ్వు చెప్తే నేను నమ్మను సార్ అంటాడు ఆయన. మరి నేను రుజువు చేస్తా, ఒకసారి చూడండి. ఓకేనా? ఎస్. ఎలా ప్రూవ్ చేయాలి సార్ అప్పుడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఎలా సార్ ప్రూవ్ ఇట్ సార్ అంటాడు. ప్రూవ్ ఇట్ అన్నప్పుడు బేసికల్గా చూడండి సార్, ఇది ఇండియాకి సంబంధించిన అంశం. మనం ఇలా వేసుకుంటాం మ్యాప్. ఎస్. ఇలా వేసుకున్న తర్వాత సార్ లాటిట్యూడ్స్ అంటే ఏం చెప్పాను? లాటిట్యూడ్స్ ఆర్ ప్యారలల్ లైన్స్ ఆర్ హారిజాంటల్ లైన్స్ అన్నాను. ఏ సార్ మాస్టర్ గుర్తుందా లేదా? కాబట్టి వన్ ఇస్ చూడండి, ఇవి లాటిట్యూడ్స్. ఎస్. 80 degrees 4 minutes to 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్ అన్నాం.
37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్. అంతే కదా సార్ మాస్టర్? 8 నుంచి స్టార్ట్ అయింది, 8, 9, 10, 11, 12, 13 అప్ టు 37. కాబట్టి ఇట్ లైస్ బిట్వీన్ 8 degrees 4 minutes టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్. క్లియర్? ప్రూవ్ చేశాను. క్లియర్? కాబట్టి ఇది ఇలా విషయం. రేపు మీ క్వశ్చన్ ఇంకొక మాట ఏమంటాడంటే, సార్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాటిట్యూడ్ పాసెస్ త్రూ మిడిల్ ఆఫ్ ద కంట్రీ అంటాడు. భారతదేశం మధ్య గుండా వెళ్ళే ప్రధానమైన అక్షాంశం ఏది అని క్వశ్చన్ సార్. ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. విచ్ లాటిట్యూడ్ పాసెస్ త్రూ 8 states of India? దట్ ఈస్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటున్నాం. వన్ ఈజ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 states of India. 8 రాష్ట్రాల గుండా పోతుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 states of India. 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. కాబట్టి మీరు ఇలా డిస్కషన్ చేస్తున్నారు. యాజ్ పర్ లాటిట్యూడనల్ పరంగా ఎలా సార్ అంటే 80 degrees 4 minutes అప్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్ అన్నాను, యాజ్ పర్ లాటిట్యూడనల్ ఎక్స్పాన్షన్. రేపు మీకు ఇంకొక మాట సార్, ఇది మెయిన్ ల్యాండ్ సార్, ఇది ప్రధాన భూభాగం, ఇది ఇట్ ఈస్ అ మెయిన్ ల్యాండ్. మరి భారతదేశానికి ఇక్కడ మీకు ఐలాండ్స్ కూడా ఉంటాయి కదా, ఇక్కడ ఐలాండ్స్ ఉండవా? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఏమా గుర్తుందా లేదా? మీకు ఐడియా రావాలి వాస్తవానికి. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ అంటున్నాం. అండమాన్ నికోబార్ దీవులు. ఇక్కడ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి సార్. ఇంక్లూడింగ్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ యాజ్ పర్ లాటిట్యూడ్స్ ఇట్ లైస్ బిట్వీన్ 6 degrees to 37 degrees. అర్థమవుతుందా సార్ మీకు? ఇక్కడ మెయిన్ ల్యాండ్ అన్నప్పుడు 80 degrees 4 minutes అప్ టు 37 degrees 6 minutes నార్త్ లాటిట్యూడ్స్, ఇన్క్లూడింగ్ ఐలాండ్స్ దీవులతో కలుపుకుంటే 6 degrees to 37 degrees. మెయిన్ ల్యాండ్ యాజ్ వెల్ యాజ్ ఇన్క్లూడింగ్ ఐలాండ్స్. ఓకేనమ్మా? ఇవి కూడా మనవే కాబట్టి వీటితో కలుపుకుంటే 37 degrees వరకు, మరి 6 degrees to 37 degrees. మరి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాటిట్యూడ్ పాసెస్ త్రూ మిడిల్ ఆఫ్ ద కంట్రీ అంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. దీన్ని మనం ఏమంటామంటే కర్కట రేఖ అని కూడా అంటున్నాం కదమ్మా. ఇందాక వేసుకున్నారు మీరందరూ కూడా. కర్కట రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, కర్కట రేఖ. ఏం సార్ మేమేం వేసుకోలేదన్నారు అనుకోండి, మీకు నేను చూపిని కూడా చూపిస్తాను. చూడండి సార్, అవునా కాదా సార్? ఇది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇలా మధ్య గుండా వెళ్తుందా లేదా సార్? ఏమా? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degree నార్త్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ పాసెస్ త్రూ 8 states of India. 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది. ఓకేనా? ఎస్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏమంటున్నామంటే ఎస్, ఇక్కడ చూడండి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది 8 states 8 రాష్ట్రాలు గుండా పోతుందని చెప్పారు సార్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లాటిట్యూడ్ పాసెస్ త్రూ మిడిల్ ఆఫ్ ద కంట్రీ 23.5 degree నార్త్ లాటిట్యూడ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఇట్ పాసెస్ త్రూ 8 states of India. ఓకేనమ్మా? 8 రాష్ట్రాల గుండా వెళ్తుంది కర్కట రేఖ. ఆ 8 రాష్ట్రాలు ఏంటి సార్ అంటే, ఎప్పుడైనా సరే మీరు ఎలా తీసుకోవాలంటే ఇట్ పాసెస్ త్రూ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. ఇట్ ఈస్ ఎ ఈస్ట్ పార్ట్, దట్ ఈస్ ఎ వెస్ట్ పార్ట్. ఎస్ ఆర్ నో? Sir, it is a eastern part, it is a western part. Generally, it passes through from east to west. One is the Tropic of Cancer passes through. It passes through. One is Mizoram. Mizoram రాష్ట్రం పేరు విన్నారు కదా, Mizoram. Next one, number 2 is Mizoram. Tripura. Mizoram. Tripura, Mizoram, Tripura. ఎస్, ఓకే. ఇంకా మనం ఏం డిస్కషన్ చేయొచ్చు అంటే మిజోరాం, త్రిపుర. నెక్స్ట్ వన్ వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. నెక్స్ట్ వన్ జార్ఖండ్. నెక్స్ట్ వన్ ఛత్తీస్గఢ్. ఓకేనమ్మా, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ వన్ ఈజ్ మధ్యప్రదేశ్, ఎంపీ.
నెక్స్ట్ వన్ గుజరాత్ అండ్ రాజస్థాన్. ఇలా మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. మీకు రేపు క్వశ్చన్ ఏమంటాడంటే ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాసెస్ త్రూ దిస్ ఇండియన్ స్టేట్ అంటాడు. కర్కట రేఖ ఈ రాష్ట్రం గుండా వెళ్ళదు అంటాడు. వెళ్ళింది ఏదో తెలిస్తే ఆటోమేటిక్గా వెళ్ళింది ఏదో తెలుస్తుంది, అంతే కదమ్మా. కాబట్టి ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ డస్ నాట్ పాసెస్ త్రూ దిస్ ఇండియన్ స్టేట్ అని క్వశ్చన్ అడిగినప్పుడు మీకు ఇవన్నీ తెలిసాయనుకోండి, ఆటోమేటిక్గా ఆన్సర్ చేయగలుగుతారు. కాబట్టి ఇట్ పాసెస్ త్రూ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్. వన్ ఈజ్ మిజోరాం, నెంబర్ 2 ఈజ్ త్రిపుర, అండ్ థర్డ్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, గుజరాత్ అండ్ రాజస్థాన్. వెరీ 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 ఇంపార్టెంట్ మాస్టర్. ఈ క్వశ్చన్లు మీకు అడుగుతారు ఖచ్చితంగా. ఇలాంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో అడగచ్చు, నేను కూడా అడుగుతా. కాబట్టి భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అని క్వశ్చన్ అడిగితే ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ ఆఫ్ ఇండియా. 8 రాష్ట్రాల గుండా పాస్ అవుతుంది. ఇట్ పాసెస్ త్రూ హౌ మెనీ స్టేట్స్ ఆర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్? ద ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ ఆఫ్ ఇండియా. వాట్ ఆర్ దే? దర్ వన్ ఈజ్ మిజోరాం, నెంబర్ 2 ఈజ్ త్రిపుర, అండ్ థర్డ్ వన్ ఈజ్ వెస్ట్ బెంగాల్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ జార్ఖండ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వన్ మధ్యప్రదేశ్, నెక్స్ట్ వన్ గుజరాత్, నెక్స్ట్ వన్ ఈజ్ రాజస్థాన్. ఇట్ పాసెస్ త్రూ 8 స్టేట్స్ ఆఫ్ ఇండియా. ఇట్ పాసెస్ త్రూ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, తూర్పు నుంచి పడమర వైపు, తూర్పు నుంచి పడమర వైపు. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. సరే, ఈరోజు కొంచెం మామూలుగా కొంచెం లేట్ అయిపోయింది. రేపటి నుంచి మంచిగా చక్కగా ఎక్కడ పర్ఫెక్ట్గా మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనా? ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. రేపు అడిగేది మీకు క్వశ్చన్లు ఎప్పుడైనా సరే ఎలా అడుగుతాడంటే ఎలా పాస్ అవుతుంది, ఏంటి, ఎలా విషయాలని కూడా అడుగుతాడు. అంత ఇన్ఫర్మేషన్ చాలా కాంప్రిహెన్సివ్. ఐ విల్ డిస్కస్ వెరీ కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియన్ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ వరల్డ్ జాగ్రఫీ యాజ్ వెల్ యాజ్ తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇండియన్ జాగ్రఫీ కానీ వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి కాంప్రిహెన్సివ్ ఇన్ఫర్మేషన్ మీతో నేను డిస్కషన్ చేస్తాను. డోంట్ వరీ అబౌట్ దట్. ఓకేనా? పర్ఫెక్ట్గా మీకు కరెంట్ అఫైర్స్తో సహా, అంటే జాగ్రఫీకి రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కాదు, జాగ్రఫీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను డిస్కషన్ చేస్తాను. అలా చేస్తేనే మీకు మంచిగా ఇక్కడ నిలబడిపోతుంది సార్. అలా కాకుండా మీరు ఓన్లీ ఎంతసేపు నా చెప్పింది చెప్తే మౌంట్ ఎవరెస్ట్ ఎత్తే ఎంత, గంగానది పొడవు ఎంత, గోదావరి పొడవు ఎంత, ఇవి కాదు. కరెంట్ రిలేషన్, తర్వాత రీసెంట్గా బర్నింగ్ టాపిక్స్ ఏమున్నాయో అవి డిస్కషన్ చేస్తే మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. మంచిగా కొంచెం జాగ్రత్తగా రాసుకోండి. మీరు ఒకసారి పట్టు 2 సార్లు అడిగినా కూడా నేను చెప్తాను.